So hi dear students, AB 10th class 2024-2025 ఫిజికల్ సైన్స్ సంబంధించి న్యూ సిలబస్ ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ను మనము ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఈ ప్లేలిస్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఇది న్యూ సిలబస్. సో ఈ క్లాస్లో మనము కెమికల్ రియాక్షన్, వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో కెమికల్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ కెమికల్ చేంజ్. కెమికల్ రియాక్షన్ను మనము దీన్ని కెమికల్ చేంజ్ అని చెప్తాం. బట్ డెఫినేషన్ ఏంటంటే ద ప్రాసెస్ in which chemical composition of the substance changes is called chemical reaction or chemical change. దీన్ని కెమికల్ చేంజ్ అని కూడా అంటాం. అంటే కెమికల్ కాంపోజిషన్ అంటే ఆ సబ్స్టెన్స్లో ఉన్న నంబర్ ఆఫ్ ఆటమ్స్, ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ మారిపోతాయి అన్నమాట. సో దీన్ని కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ చేంజ్ అని అంటాం. సో కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఏమవుతుందంటే మారిపోతుంది. సో ఇక్కడ న్యూ సబ్స్టెన్సెస్ కూడా ఏర్పడతాయి. ఆల్వేస్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ అని చెప్పవచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్లో కెమికల్ రియాక్షన్స్ ఎన్నో మనకు జరుగుతూ ఉంటాయి. మనం కొన్ని నోటీస్ చేస్తాం, నోటీస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్. మనము మిల్క్ను ల్యూక్వామ్ స్టేజ్ కొద్దిగా వెచ్చ చేసి దానికి కొద్దిగా పెరుగు కలిపితే అది అంతా ఏమవుతుంది అంటే పెరుగు కర్డ్గా మారుతుంది. అంటే కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్ అని చెప్పవచ్చు. అలాగే డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్ అని చెప్తాం. అలాగే రస్టింగ్ ఆఫ్ ఐరన్, మనం ఏదైనా ఒక ఐరన్ ఆబ్జెక్టును అలా ఓపెన్ ప్లేస్లో కొన్ని రోజులు పెడితే అది ఏమవుతుందంటే రస్ట్గా మారుతుంది. ఐరన్ ఫార్ములా Fe అయితే ఆ రస్ట్ యొక్క ఫార్ములా Fe2O3 అవుతుంది. ఆ విధంగా కెమికల్ ఫార్ములాలో కూడా మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ చేంజ్కు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. Carbon is a burning in oxygen, forming carbon dioxide. కార్బన్ యొక్క ఫార్ములా, కెమికల్ ఫార్ములా C, ఆక్సిజన్ యొక్క కెమికల్ ఫార్ములా O2. ఇవి రెండు కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయితే ఒక కొత్త సబ్స్టెన్స్ వచ్చింది, దాని CO2. అంటే కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ CO2, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ CO2. అందుకే ద ప్రాసెస్ ఇన్ విచ్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ ఈజ్ కాల్డ్ కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ చేంజ్. ఇన్ ద కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్ ఆల్వేస్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ అని చెప్తాం. సో ఇక్కడ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ ఈజ్ C, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ O2. ఇవి రెండు రియాక్ట్ అయితే మన కొత్త సబ్స్టెన్స్ ఏర్పడింది. ఆ కొత్త సబ్స్టెన్స్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంది అంటే CO2గా ఉంది అని చెప్పవచ్చు. సో అందుకే ఇది కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్ అని చెప్తాం. ఇది సింపుల్ డెఫినేషన్ టు అండర్స్టాండ్. ఇక్కడ కెమికల్ కాంపోజిషన్ అంటే మనం ఏం చెప్పవచ్చు అంటే వన్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఏమేమి ఆటమ్స్ ఉన్నాయి అనేటువంటిది చెప్పేదాన్నే కెమికల్ కాంపోజిషన్. సింపుల్గా చెప్పాలి అంటే కెమికల్ కాంపోజిషన్ను మనము కెమికల్ ఫార్ములాతో కంపేర్ చేసుకోవచ్చు. ఆ కెమికల్ ఫార్ములా అనేది మారిపోతుంది కెమికల్ రియాక్షన్లో. ఆ మారిపోయినటువంటి ఆ సబ్స్టెన్స్నే న్యూ సబ్స్టెన్స్ అంటాం. దాని ప్రాపర్టీస్ వేరుంటాయి. ఇవి ఒరిజినల్ సబ్స్టెన్స్ అయితే ఇది న్యూ సబ్స్టెన్సు. సో ఆ విధంగా మనకు ఉంటాయని చెప్పవచ్చు. ఇది సింపుల్ డెఫినేషన్ వాట్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్.